కంటికి కనిపించని ఒక అదృశ్య శక్తి ఈ ప్రపంచాన్ని ఎలా శాసిస్తుందో ఎప్పుడైనా గమనించారా? మనం చిన్నప్పుడు ఆట వస్తువుగా భావించి ఆడుకునే చిన్న అయస్కాంతం ముక్క ఇప్పుడు మనిషి ప్రాణాలను కాపాడే సంజీవనిలా మారుతోంది. వైద్య రంగంలో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. ఆపరేషన్ థియేటర్స్ లో డాక్టర్స్ చేతులు వాడకుండానే, రోగి శరీరంలో కత్తులు ఘాట్లు పెట్టకుండానే సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు జరిగిపోతున్నాయి. దీని వెనుక ఉన్న అసలు అద్భుతమే అయస్కాంతం. అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో ఉన్న క్లీవ్లాండ్ క్లినిక్ లో ఇటీవల జరిగిన ఒక సంఘటన దీనికి నిలువెత్తు సాక్ష్యం. ఒక రోగికి పిత్తాశయం తొలగించాలి. సాధారణంగా అయితే పొట్ట కోసి చేతులతో ఆ అవయవాన్ని పట్టుకుని రక్తం కారేలా శస్త్రచికిత్స చేస్తారు. కానీ అక్కడ జరిగింది వేరే. లోహపు దవడలు ఉన్న ఒక చిన్న పరికరం రోగి పొట్టలోకి వెళ్ళింది. దాన్ని ఏ డాక్టర్ కూడా చేతులతో పట్టుకోలేదు. బయట నుండి ఒక రోబో అయస్కాంత శక్తిని మాత్రమే ఉపయోగించి ఆ పరికరాన్ని నియంత్రించింది. ఆ అయస్కాంత పరికరం పిత్తాశయాన్ని అత్యంత సున్నితంగా పట్టుకోగా డాక్టర్స్ తమ పనిని పూర్తి చేశారు. ఈ అద్భుతాన్ని చూసి వైద్య లోకమే ఆశ్చర్యపోయింది. దీనివల్ల మేం శరీరంలోని అతి చిన్న రక్తనాళాలను, మామూలు కంటికి కనిపించని క్లిష్టమైన నిర్మాణాలను కూడా స్పష్టంగా చూడగలిగాం. వాటికి ఏ హాని కలగకుండా ఆపరేషన్ చేయగలిగామని ఆ శస్త్రచికిత్స చేసిన డాక్టర్ మాథ్యూ క్రో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక ఆపరేషన్ కథ కాదు. గడిచిన కొన్ని నెలల్లో పదుల సంఖ్యలో ఇలాంటి హైటెక్ ఆపరేషన్స్ విజయవంతంగా జరిగాయి. దీనివల్ల రోగి శరీరంపై పెద్దగా ఘాట్లు ఉండవు, నొప్పి కూడా తెలీదు. అండ్ హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన పని లేదు. కోలుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఒకప్పుడు ఇదంతా మ్యాజిక్ లా అనిపించేది. కానీ ఇప్పుడు సైన్స్ పుణ్యమా అని ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం. కేవలం వైద్యం అనే కాదు, మన జీవితంలోని ప్రతి దశలో కూడా ఈ అయస్కాంతాలు కీలక పాత్రని పోషిస్తున్నాయి. ఇది ఆపరేషన్ థియేటర్స్ నుండి అనంతమైన అంతరిక్షం వరకు విస్తరించిన ఒక మహాప్రస్థానం. భవిష్యత్తులో డాక్టర్ కత్తి పట్టుకోకుండానే కేవలం అయస్కాంత తరంగాలతో మన జబ్బులను నయం చేసే రోజులు ఎంతో దూరంలో లేవు. ఆ రోజు కోసం వైద్య ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది. వైద్యం మనిషి ప్రాణాన్ని కాపాడితే శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఆ శక్తికి ఇప్పుడు అసలైన కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి ఈ అయస్కాంతాలు. మనం వాడుతున్న ఎలక్ట్రిక్ కార్స్, కొండల మీద గాలికి తిరిగే భారీ పవన విద్యుత్ టర్బైన్స్, ఇవన్నీ పనిచేయాలంటే వాటి గుండెకాయ లాంటి మోటార్ ఉండాలి. ఆ మోటార్ ప్రాణం పోసుకోవాలంటే అందులో అత్యంత శక్తివంతమైన అయస్కాంతం ఉండాలి. శతాబ్దాలుగా మనం అయస్కాంతాలను వాడుతున్నాం. కానీ ఇప్పుడు మనకి కావాల్సింది సాదాసీదా అయస్కాంతాలు కాదు, సూపర్ మ్యాగ్నెట్స్. గత 10 ఏళ్లలో ఈ రంగంలో వచ్చిన మార్పులు సామాన్యమైనవి కాదు. ఒకప్పుడు N35 రకం అయస్కాంతాలను వాడేవారు. ఇవి కేవలం 200 డిగ్రీస్ వేడిని మాత్రమే తట్టుకునేవి. కానీ ఇప్పుడు N52 అనే అత్యంత శక్తివంతమైన రకాలు అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీ ఎంతలా పెరిగిందంటే అయస్కాంతం పరిమాణాన్ని సగానికి పైగా, అంటే 60% తగ్గించినా దాని పనితీరులో, శక్తిలో మాత్రం ఏ మాత్రం తేడా లేదు. దీనివల్ల ఎలక్ట్రిక్ కార్స్ బరువు గణనీయంగా తగ్గి అవి ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలవుతోంది. కారు చక్రాలను తిప్పే యాక్సెల్స్ దగ్గర నుంచి వేగంగా వెళ్లే రోలర్ కోస్టర్స్ ప్రమాద సమయంలో ఆపడానికి వాడే ఎమర్జెన్సీ బ్రేక్స్ వరకు ప్రతి చలనంలోనూ అయస్కాంతం పాత్ర ఉంది. అయితే ఇంత శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేయడానికి డిస్ప్రోసియం వంటి అత్యంత అరుదైన, ఖరీదైన మూలకాలను కలపాల్సి ఉంటుంది. భూమిలో చాలా అరుదుగా దొరికే ఈ ఖనిజాల కోసం ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య ఒక పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఎందుకంటే భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి, పెట్రోల్, డీజిల్ కార్ స్థానంలో అవి వస్తున్నాయి కాబట్టి ఆ వాహనాలను నడిపించే అయస్కాంతాల కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. విద్యుదీకరణ దిశగా ప్రపంచం వేస్తున్న ప్రతి అడుగుకి ఈ అయస్కాంతాలే రాచబాటలు వేస్తున్నాయి. రాబోయే కాలంలో బంగారం కన్నా ఈ అయస్కాంతాలకే ఎక్కువ విలువ ఉండబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచం మొత్తం అయస్కాంతాల కోసం వెంపర్లాడుతుంటే ఆ మార్కెట్ పగ్గాలన్నీ ఒకే దేశం చేతిలో ఉండటం నిజంగా ఆందోళన కలిగించే విషయం. అదే డ్రాగన్ కంట్రీ చైనా. ప్రస్తుతం ప్రపంచంలో తయారవుతున్న శాశ్వత అయస్కాంతాల్లో 90% పైగా ఒక్క చైనాలోనే తయారవుతున్నాయి. దీనికి కారణం అక్కడ ఉన్న అపారమైన వనరులు మాత్రమే కాదు, వారి ప్రభుత్వ వ్యూహాత్మక విధానాలు కూడా.
అయస్కాంతాలను ఎగుమతి చేసే కంపెనీస్ కి కూడా చైనా ప్రభుత్వం 13% పన్ను మినహాయింపు ఇస్తుంది. అంతేకాదు, పరిశ్రమలకు కావలసిన విద్యుత్తుని కూడా భారీ రాయితీపై అందిస్తుంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ అయస్కాంతాల కోసం చైనా వైపు చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కానీ ఈ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కొత్త ప్రయత్నాలు మొదలయ్యాయి. అరుదైన ఖనిజాలు దొరకకపోయినా పర్లేదు, మనమే ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి అని శాస్త్రవేత్తలు బలంగా నిర్ణయించుకున్నారు. అమెరికాకు చెందిన నిరాన్ మ్యాగ్నెటిక్స్ అనే సంస్థ ఇందులో ఒక గొప్ప ముందడుగు వేసింది. ఖరీదైన అరుదైన మూలకాలు లేకుండానే కేవలం మనకు విరివిగా దొరికే ఇనుము, నైట్రోజన్ ఉపయోగించి ఐరన్ నైట్రైడ్ అయస్కాంతాలను తయారు చేయడంలో విజయం సాధించింది. వీరి ప్రయోగం గనుక పూర్తి స్థాయిలో విజయవంతమైతే అయస్కాంతాల కోసం చైనా కాళ్ల వేళ పడాల్సిన అవసరం తప్పుతుంది. అయస్కాంత శక్తిని టెస్లా అనే ప్రమాణాల్లో కొలుస్తారు. ప్రస్తుతం వీరు తయారు చేసిన అయస్కాంతాలు 1 టెస్లా శక్తిని కలిగి ఉన్నాయి. భవిష్యత్తులో వీటిని 2.4 టెస్లాల వరకు పెంచవచ్చని ఆ కంపెనీ CEO జొనాథన్ రౌంట్రీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్పీకర్స్ తయారీలో ఈ కొత్త రకం అయస్కాంతాలను వాడుతున్నారు. చైనా ఆధిపత్యానికి గండి కొట్టడమే కాదు, భూమిని తవ్వకుండా పర్యావరణానికి హాని చేయని విధంగా తక్కువ ఖర్చుతో అయస్కాంతాలను తయారు చేయటం ఈ కొత్త ఆవిష్కరణల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఇది విజయవంతమైతే ప్రపంచ వాణిజ్య లెక్కలే మారిపోతాయి. రాబోయే కాలంలో మొదటి తరం ఎలక్ట్రిక్ కార్స్, విండ్ టర్బైన్స్ జీవిత కాలం ముగిసిపోతుంది. అవన్నీ స్క్రాప్ కిందకి వచ్చేస్తాయి. వాటి నుండి టన్నుల కొద్దీ అయస్కాంత పదార్థం లభిస్తుంది. దాన్ని మళ్ళీ కొత్త వాటి కోసం యూజ్ చేయొచ్చు. అయస్కాంత విప్లవం ఇక్కడితో ఆగిపోలేదు. మన నెత్తి మీద అంతరిక్షంలో తిరుగుతున్న ప్రమాదకరమైన చెత్తను, పాడైపోయిన ఉపగ్రహాలను ఏరివేయడానికి కూడా అయస్కాంతాలను వాడబోతున్నారు. వైద్య రంగంలో అయితే ఊపిరితిత్తుల లోపలికి సులభంగా వెళ్ళడానికి, ఎండోస్కోపీస్ చేయడానికి సరికొత్త అయస్కాంత పరికరాలు రాబోతున్నాయి. ఒకప్పుడు కేవలం దిక్సూచికి మాత్రమే పనికొస్తుందనుకున్న అయస్కాంతం ఇప్పుడు భూమిని, అంతరిక్షాన్ని, మానవ శరీరాన్ని కూడా తన శక్తితో మారుస్తోంది. ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు మరెన్నో అద్భుతాలు చూడబోతున్నాం.